గుంటూరు కార్యక్రమం ఎవరైతే ఉన్నారో రాజేశ్వర గారు కానీ మరికంటే అందరూ కూడా ఒక అంకిత భావంతో వాళ్ళందరికీ కొత్త విషయాలు తీసుకోవాలని ఉద్దేశించిన తప్పంతో చాలామంది గ్రూప్ పెట్టుకొస్తారు. ఎక్కడ ఏది ప్రత్యేకత ఉన్నా కూడా అందరికీ అంకిత చేయాలని కోరుకుంది. ఈ తప్పని అందరికీ కూడా మనం నేర్చుకోవాలి. బయట గుంటూరు కృషికే కాదు, మీకు కూడా మంచి మమకారం ఉందని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అలానే ఆహారం మీద చక్కటి వ్యాసం చెప్పి విరుద్ధ ఆహారాలు ఎలా తీసుకోవచ్చు, ఏమేమి తీసుకుంటే విరుద్ధమవుతుంది, ఏ సమయాల్లో ఆహారం చక్కటి క్లాస్ చెప్పారు. అలానే ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. మరి అటువంటి డాక్టర్ రామప్రసాద్ గారిని మాట్లాడుతూ కోరుతుంది. అండి, నా క్లాసులో ఎవరైనా విన్నవాళ్ళు ఉన్నారు? అట్లీస్ట్ 10 రోజులు విన్నవాళ్ళు. అంత శ్రద్ధగా విన్నానని ఒకటే అండి, నేను ఎక్కువ మాట్లాడించుకోలేదు. మీరందరూ ఒక మంచి ఫీల్డ్లో ఉన్నారు. హాస్టల్ గోల్డ్లో సిస్టమ్ గోల్డ్లో ఒక మంచి దారిలో ఉన్నారు. దానికి నేను నేర్చుకున్నది బాగుపడుతుంది. అదొకటి మీ ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుంది, మీ కుటుంబ పరంగా ఉపయోగపడుతుంది, మీ ప్రొఫెషన్ పరంగా ఉపయోగపడుతుంది. ఈ 3 ఆటల్లో మీ కుటుంబానికి, మీకు, మీ ప్రొఫెషన్ 3 ఆటలు ఉపయోగపడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు నేర్చుకున్నది దానివల్ల మీతో పాటు మీ ప్రొఫెషన్తో పాటు మీకు బుద్ధిగా వస్తుంది. డబ్బు సంపాదించి ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ మనం మంచి పేరు వస్తూ డబ్బు సంపాదించడం అదనంగా వచ్చేది. ఎందుకంటే దారిలో ఉన్నారు కాబట్టి దీనికి అదృష్టం రోజులో కష్టపడో రకరకాల కారణాల చేత మీ ఆహారానికి సంబంధించి గురు పరంపరంగా అవ్వచ్చు, అలాగే మోడర్న్ సైన్స్ అవ్వచ్చు, అడ్వాన్స్ సైన్స్ ఏం చెప్పింది న్యూట్రిషన్ పరంగా అవ్వచ్చు. సో అవన్నీ మీరు నేర్చుకున్నాం. మీకు అంత లోతక్కర్లేదు, బేసిక్ థింగ్స్ అంటూ మీకు తెలియాలి. సాధారణంగా నా అనుభవం చెప్తే అందరికీ ఎలా ఉంటుంది అనుకోను. ఒక యోగా గురువులు, యోగా చెప్పేవాళ్ళు అంటే ఏదో కొంతవరకు గౌరవిస్తారు తప్ప పూర్తిగా గౌరవం. సో కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నేను సాధన చేస్తాను అనుకుంటే ముందు మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయడం వస్తేనే మీకు లాభం. వినడం వల్ల, చూడడం వల్ల ఏమీ లాభం. కాబట్టి మనతో ఆయన మాట్లాడింది ఈ మహత్వం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే 3 లాభాలు వస్తాయన్నానో అది ఎవరైతే ఓన్గా సాధన చేసుకుంటారో వాళ్ళు, అంటే ప్రతి దాని మీద అట్లీస్ట్ 50-70% నాలెడ్జ్ ఉంటుంది. అలా ఉండాలంటే మీరు అవన్నీ ప్రాక్టికల్గా చేయాలి. అలా చేసినప్పుడు మీకు ఆ లాభం మీకు మంచి చెడు మీకు తెలియాలి. అలా మీరు తెలుసుకుని మీ జీవితంలో మీకు మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ మీ కుటుంబానికి, మీ ప్రొఫెషన్కి ఇంకా ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. అందులో కానీ ఇవన్నీ ఓన్గా ప్రాక్టికల్గా చేసినప్పుడు మాత్రం ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ప్రాక్టికల్గా మీకు చేయాలి. అలా మీకు ఎవరైనా చేయాలి, మీరు నేర్చుకోవాలి, నా ఆరోగ్యం పట్ల, నా కుటుంబం పట్ల, నా ఆర్థికంగా అంటే నా ప్రొఫెషనల్ కూడా ముందుకు వెళ్ళాలి, మనం ఏం మాట్లాడినా దాంట్లో యాక్యురసీ ఉండాలి. 10 మాటల్లో 8 మాటలు మనం కొళ్ళు పోసుకుని అవ్వాలి, మన శరీరం సంపాదించడం. ఈ దగ్గర ఆరోగ్యం గురించి, ఆహారం గురించి కావాలి. ఇంకా అక్కడ నుంచి నేను చెప్పలేదు. కాబట్టి ఇది నా తరపు నుంచి మీరు అందరూ ఒక దారిలో ఉన్నారు కాబట్టి ఇది మీరు ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు అర్థంగా ఉంది. కానీ మీరు అందరూ ఒక అక్కడిగా ఉండి ఒక పద్ధతిగా నేర్చుకుంటే దాని ప్రకారం నేను మా మిసెస్కి కరోనా తర్వాత అప్పటివరకు ఎటువంటి అనారోగ్య సమస్య లేవు. రెగ్యులర్ యోగా చేసుకుంటున్నా, హ్యాపీగా ఉంటున్నాం. కరోనా వచ్చింది తర్వాత బీపీ, షుగరు ప్లస్ రన్నింగ్ డోస్ అనేది అదనంగా వచ్చింది. కరోనా బోనస్గా దీంతో నేను చాలా మంది డాక్టర్స్ క్లాస్ చెప్తున్నాను, తీసుకెళ్తే లైఫ్ లాంగ్ వాడాల్సిన మాట నువ్వు యోగా పోయిన బాబు ప్రాణం తీసుకురా, అక్కడ లేకపోయింది ఇట్లా అని చాలా మంది డాక్టర్ సజెస్ట్ చేశారు. సరే ఇప్పుడు ఏంటంటే సింపుల్పోతే వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా సరే నేను యోగా చేస్తుంది, టాబ్లెట్ వేసుకుంటుంది, కానీ ఆ రోగం అట్లానే మెయింటైన్ అవుతుంది. టాబ్లెట్ వాడుతున్నా కూడా 8.1 3 months యావరేజ్ హెచ్పిలో షుగర్ ప్రెషర్ ఇట్లా ఉంటుంది.
3 years కంటిన్యూగా వాడాము ఇంగ్లీష్ మందులు అని మళ్ళీ ఇంకా డోస్ పెంచాల్సిన పరిస్థితి, బీపీ కొట్టి షుగర్ కొట్టి టాబ్లెట్ వాడతాం. అనుకోకుండా రామప్రసాద్ గారు పరిచయం కావడం, ఆ పరిస్థితితో మీతో చాలా ఈజీ తగ్గితే మనకి భలే ఉంది, అందులో మీరు యోగా ఈ చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మొదటి 15 రోజుల్లో షుగర్ టాబ్లెట్ ఆపించారు. ఆపించి 4 రోజులకి 7.1, ఇంకో 4 రోజులు 6.1 వచ్చింది షుగర్ డైలీ చేసి, తర్వాత ఒక 4 రోజులకి బీపీ టాబ్లెట్ ఆపించింది. మన ఫిబ్రవరి 8 తారీఖుకి సంవత్సరం దాటిపోయింది, ఎటువంటి టాబ్లెట్ లేదు మా మిసెస్. ఇది యాదృష్టంగా జరిగిందేమోనని నేను అనుకో. జనరల్ ఏంటంటే మనకుంటే నలుగురు చెప్పాలంటే ఇప్పుడు మనం నలుగురు టెస్ట్ చేయాలి. మా స్టూడెంట్స్ చాలామంది సార్ అబ్జర్వ్ జరిగింది. అందరికీ అదేవిధంగా వెయిట్ లాస్ కానివ్వండి, వాళ్ళకి ఉన్న ప్రాబ్లం తగ్గడం కానీ, థైరాయిడ్ సమస్యలు కానివ్వండి, అందరూ ప్రతి ఒక్కరికి ఏది మార్పు వచ్చింది. కానీ ఇది సత్యము. అంటే అన్ని ఔషధాలు ఆహారం నుంచి తయారు చేస్తారు. ఏ ఔషధం ఎసెన్స్ ఇస్తారు. గురుగారు ఏంటంటే ఆహారాన్ని ఔషధంగా ఇస్తున్నారు. ఇది అందరూ అన్ని పదార్థాలు తినకూడదు. వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ నిశ్చిత ప్రాంతాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఉపాధి వృత్తులు దీన్ని బట్టేసి రకరకాలైన ఆహార పద్ధతులు ఉన్నాయి. మనం ఏదైనా కలగాపులము తింటూ ఉన్నాం కాబట్టి అట్లా తినటం తప్పు. తినాలి, అలా ఎట్లా తినాలి తినకూడదు అనేది ఆ సమస్యకి చక్కటి పరిష్కారం ఇస్తారు. మనం చెప్పేది నేను అడిగాను మా మిసెస్ దగ్గర తర్వాత, సార్ మా మిసెస్ లబ్ధిగా ఉన్నట్టు మాకు చాలామంది టీచర్స్ నాకే తెలియదు, మా టీచర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వండి అని నేను రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. యోగా టీచర్ 10 మందికి ఉపయోగపడతారు కాబట్టి మీరు ఒక్కరు మారితే సమాజం మారుతుంది, మీరు ఎటువంటి లాభాపేక్ష లేకుండా నేను ఉచితంగా మీకు చెప్తానని వాళ్ళు అంగీకరించడం, మన ఇమీడియట్గా గ్రూప్ క్లాస్లో కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దీన్ని బాగా మీకు పర్ఫెక్ట్ తయారు, ఊరికి ఆర్పారం నేర్చుకోవడం కాదు,